ఈ వీడియో మెయిన్‌గా ఎవరైతే ఎక్కువ టాబ్లెట్స్ వాడుతున్నారో వాళ్ళ కోసం. నార్మల్‌గా కొందరేంటి పొద్దున ఒక 6, 7 టాబ్లెట్స్, సాయంత్రం ఒక 7, 8 టాబ్లెట్స్, మళ్ళీ నైట్ ఒక 6, 7 టాబ్లెట్స్ వాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్, బ్రెయిన్ స్ట్రోక్, ఈ న్యూరోపతి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎక్కువ టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. వేరే ఆప్షన్ ఉండదు. సో, వాళ్ళకొక చిన్న రిలీఫ్ ఒకటి చెప్తాను. ఏంటంటే ఎగ్జాంపుల్ వాళ్ళకి కొలెస్ట్రాలును, రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. అది కాంబినేషన్ టాబ్లెట్ 2 కలిపి ఒక టాబ్లెట్ లేకపోతే 3 కలిపి ఒక టాబ్లెట్ వాడొచ్చు. అదే కాకుండా షుగర్‌లో గూడా ఈ కాంబినేషన్ టాబ్లెట్స్ ఎగ్జాంపుల్ వాళ్ళు గ్లిమిప్రైడ్ సెపరేట్‌గా లేకపోతే మెట్ఫార్మిన్ సెపరేట్‌గా ఇలా సెపరేట్ టాబ్లెట్స్ వాడే వాళ్ళలో అది కాంబినేషన్ టాబ్లెట్ ఒక టాబ్లెట్ అట్లా వాడొచ్చు. షుగర్ టాబ్లెట్స్ పొద్దున 2 టాబ్లెట్స్ ప్లేస్‌లో ఒక టాబ్లెట్ అలా తక్కువ చేసుకోవచ్చు. బీపీలో గూడా మనకు కాంబినేషన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు సెపరేట్ టాబ్లెట్ వాడుతున్నట్టయితే అది గూడా కాంబినేషన్ టాబ్లెట్స్ వాడొచ్చు. అది అన్నిట్లో పాసిబుల్ గాదు. కొన్నిట్లో పాసిబుల్ అవుతుందనమాట. అలా చేయడం వల్ల కొంతవరకు ఒక 2, 3 టాబ్లెట్స్ అయినా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళలో ఫస్ట్ థింగ్ ఏందంటే ఈ టాబ్లెట్ ఏసుకోవడం, అప్పుడు ఒకారం రావడం ఇవన్నీ ఉండడం వల్ల గూడా వాళ్ళు వేసుకుంటుంటారు కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల కొంతవరకు ఒక 2, 3 టాబ్లెట్స్ అన్నా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ.